హలో, నేను మీ సంధ్య. ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగున్నారా? నేనైతే బాగానే ఉన్నాను. ఈ వ్లాగ్ వచ్చేసి ఫ్రైడే, సాటర్డే, సండే ఈ 3 డేస్ వ్లాగు. 3 డేస్ ఫుల్ డే వ్లాగ్ అయితే కాదు, అక్కడక్కడ షూట్ చేసిన క్లిప్స్. ఈ వ్లాగు ఏమీ అనుకోకండి. ఏ రెసిపీ క్లియర్గా కానీ ఏది క్లియర్గా అంటే మొత్తం అంతా చూపించలేదన్నమాట, కుదరలేదు అలాగా. ఇంకా అప్పుడప్పుడు గుర్తొచ్చినప్పుడు అంతా షూట్ చేశాను. కానీ నెక్స్ట్ వ్లాగ్స్ నుంచి అయితే మాత్రం కంటిన్యూగా మార్నింగ్ రొటీన్, ఆఫ్టర్నూన్ రొటీన్ అట్లా చూపించాను అనమాట. బాగున్నాయి నెక్స్ట్ వ్లాగ్స్ కూడా. ఈ వ్లాగ్ కూడా చాలా బాగుంటుంది. పూర్తి దాకా చూసి నచ్చితే లైక్స్ ఇవ్వండి. లైక్స్ చాలా తక్కువ ఉన్నాయి. ఇక్కడ ఏం చేశాను అంటే, ఫ్రైడే రోజు మామయ్య గారికి చాలా పెయిన్స్ ఉన్నాయంట, బాడీ పెయిన్స్. అందుకు ఉప్పు కాపడ అడిగారు. అందుకు ఫస్ట్ అయితే ఒక బౌల్లో కొద్దిగా ఉప్పు వేసి దాన్ని బాగా వేయించి ఒక క్లాత్లో మూట కట్టి ఇచ్చాను అనమాట. అదైతే అస్సలు వర్కౌట్ అవ్వలేదు. అది ఎంతసేపు ఉంటుంది చెప్పండి, ఆ హీట్ అసలు సరిపోవట్లేదు అనమాట. ఇంకా అదైతే మళ్ళీ స్కిప్ అయిపోయింది. ఎమర్జెన్సీగా మీకు ఒక 5 మినిట్స్కి బాగా పెయిన్ రిలీఫ్ అవ్వాలి అంటే సరిపోతుంది అనమాట. అదే కంటిన్యూగా దాంతోనే పెయిన్ రిలీఫ్ అవ్వాలి అంటే అది జరగదు. హార్ట్ బ్యాగ్స్ ఉంటాయి, అవి తెప్పించుకుంటే బాగుంటుంది అనుకున్నాము. ఇంకా ఆ తర్వాత వచ్చేసి మార్నింగ్లోకి వచ్చేసి పిన్నిని పులిహోర అలాగే చూలకాయ కర్రీ రైస్ అయితే చేసింది. నేనైతే మాత్రం సేమియా ఉప్మా చేశాను అనమాట ఆ రోజు మార్నింగ్ టిఫిన్లోకి, ఫ్రైడే రోజు. ఇంకా ఆఫ్టర్నూన్కి అయితే మాత్రము ఖచ్చితంగా ఆఫ్టర్నూన్ అయితే రోటీస్ అయితే చేస్తాను, ఏదో ఒక కర్రీ అయితే చేస్తాను అనమాట. ఆ రోజు అయితే మాత్రం బీట్రూట్ ఫ్రై అలాగే రోటీ అయితే చేస్తున్నాను. ఇంకా ఇక్కడైతే మాత్రం రోటీస్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. జొన్న రోటీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. అంటారు జొన్న రోటీస్ మీరు బాగా తింటారు, జొన్న రోటీస్ మీరు ఎక్కడ నేర్చుకున్నారు అని. కానీ నేను ఎక్కడ నేర్చుకోలేదు. ఈ కర్నూలు డిస్టిక్లో ప్రతి ఒక్క ఇంట్లో ఏదో ఒక టైంలో రోటీస్ అయితే చేస్తూ ఉంటారు, అమ్మ వాళ్ళైనా సరే. మేము కూడా చిన్నప్పటి నుంచి అవే చూస్తూ పెరుగుతూ ఉంటాము. ఆటోమేటిక్గా మాకు రోటీస్ అయితే వస్తాయన్నమాట. అట్లా రోటీస్ అయితే వస్తాయన్నమాట. మ్యాక్సిమం మీరు ఎవరైనా ఫస్టే రోటీ నేర్చుకుంటున్నారు అనుకుంటే సద్దపిండితో ట్రై చేయండి, ఈజీగా చేస్తారు. నెక్స్ట్ జొన్నపిండితో చేసేయచ్చు, చాలా ఈజీనండి. ఏ పిండి అయినా సరే రోటీ పిండిని బాగా కలపండి ఫస్ట్ అయితే, బలం వేసి ఈజీగా రోటీస్ విరగకుండా వస్తాయన్నమాట. నేనైతే ఈరోజు 4 రోటీస్ 5 రోటీస్ దాకా వేసాను. ఇంకా 1.5 రోటీ అయితే అత్తకి అలాగే మామయ్యకి అయితే పెట్టించేసాను అనమాట. తర్వాత పిన్ని మార్నింగ్ చేసిన చూలకాయ కర్రీ కూడా వేసాను. సర్జరీ అంటే లెగ్ ఫ్రాక్చర్ అయిన వాళ్ళు చూలకాయ కర్రీ అయితే కూడా తినకూడదంట. అందుకు మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత తీసివేశారులేండి. నాకు తెలియక 2 కర్రీస్ తింటారు కదా, బీట్రూట్ కర్రీ కొద్దిగా తక్కువగానే ఉన్నట్టుంది అని అయితే 2 వేసాను. లాస్ట్ వీడియోలో ఏది తింటే బాగుంటుంది అంటే అక్క అయితే మాత్రం మటన్ సూప్ అయితే చెప్పారు. డైలీ తినలేము కదా అన్నట్లు అప్పుడప్పుడైతే పెడుతున్నాము. తర్వాత ఇంకా అక్కడైతే అది అయిపోయిన తర్వాత ఆషాఢం గోరెంటాకు ఎంతమంది పెట్టుకున్నారు చెప్పండి. నాకైతే మాత్రం మా పిన్ని తెచ్చిచ్చింది. ఇంకా మంచిగా ఒలిచేసి ఇస్తున్నాం అనమాట, తననే మిక్సీ పట్టేసేయమని. ఇంకా తర్వాత వచ్చేసి నేను పిన్ని ఈవినింగ్ అయితే మొత్తం అన్ని సామాన్లు క్లీన్ చేసుకుంటున్నాము. పిన్ని అంటే నా పెద్ద ఆడపడుచు అనమాట. మాకు 2 ఆడపడుచులు ఉంటారు. పెద్దగా మేము మా చాలా క్లోజే, కానీ పెద్ద పర్సనల్స్ షేర్ చేసుకునేంత అయితే కాదు. అంటే నా పర్సనల్ తన పర్సనల్ అనేట్లో షేర్ చేసుకునేంత అయితే కాదు. కానీ బయట ఉన్న బతకని మాటలన్నీ, అంటే బయట వాళ్ళ మాటలన్నీ తను చెప్తూ ఉంటుంది, నేను మాట్లాడుతూ ఉంటాను, వింటూ ఉంటాను అనమాట. అంతే. ఇంకా మ్యాక్సిమం అంటే అందరూ అని చెప్పను, 90% అయినా సరే ఎవరైనా సరే ఆడపడుచుల దగ్గర పూర్తిగా ఓపెన్ అయితే మాత్రం వాళ్ళు ఎలా ఉంటారో అస్సలు గెస్ చేయలేము. నేను అలా చాలాసార్లు దెబ్బైపోయాను. నాకు అనిపించింది చెప్పడం, వాళ్ళకి అది రాంగ్గా కన్వే అవ్వడం అట్లా జరిగిందనమాట. అందుకు నేను మ్యాక్సిమం సిస్టర్స్తోనే బాండ్ ఎక్కువగా ఉంటుంది. సిస్టర్స్తోనే ప్రతిదీ, అంటే మనకి నెగిటివ్ అనిపించినా పాజిటివ్ అనిపించినా మనకి ఏది అనిపిస్తే అది మాట్లాడవచ్చు. వాళ్ళు ఎలా తీసుకున్నా సరే వాళ్ళు మనకి ఫ్రాంక్గా చెప్తారు. వీళ్ళేమో మన దగ్గర చెప్పరు, వాళ్ళ దగ్గర వెళ్ళి చెప్పుంటారు, నాకు ఇలా అయింది, ఇలా చెప్పారు, అలా చెప్పారని. మన వేలో మనకే చెప్తే అది వేరేగా తీసుకుంటాం కదా. మీరేమంటారు అనేది అయితే కామెంట్ చేయండి. జస్ట్ నాకు అనిపించింది చెప్పాను ఫన్నీగా, అంతే. ఇట్లానే ఉంటారు కదా చాలామంది. మీ ఇంట్లో కూడా ఇంతేనా అనేది కూడా కామెంట్ చేయండి.
ఇంకా చాలా సామాన్లు ఉంటున్నాయి. అందుకు సింక్లో క్లీన్ చేయడం సరిపోదన్నమాట. అప్పుడప్పుడు అయితే అప్పుడే క్లీన్ చేసుకుంటాను. ఇంకా మొత్తం ఇట్లా టబ్స్ నైటు ఈవినింగ్ అలా ఎక్కువ ఉంటే ఇట్లా ఇద్దరం కూర్చొని క్లీన్ చేసుకుంటాం అనమాట. తను కూర్చొని క్లీన్ చేసుకున్న తర్వాత తనైతే వెళ్ళిపోయింది. నేను మొత్తం అయితే ఇక్కడ కడిగేస్తున్నాను. అక్కడ ఉన్న బకెట మొత్తం చాలా వాటర్ ఉన్నాయి కదా, అవి కడిగి నీళ్ళు అంటాం కదా, అవి బియ్యం కడిగిన వాటరు, అవన్నీ ఒక బకెట్ అయితే తెచ్చించుతారు పశువులు ఉన్న వాళ్ళు తెచ్చి అలా బకెట్ పెట్టిపోతే మనం రైస్ చేసుకున్నప్పుడు ఆ బకెట్లో పోస్తే తీసుకెళ్తారనమాట. అందుకు ఆ బకెట్ అట్లా అక్కడ కనిపిస్తుంది. మళ్ళీ ఏంటి ఆ బకెట్ అట్లా పెట్టుకున్నారు అనుకోకండి, అది అట్లా తీసుకెళ్తారనమాట గోమాతల కోసం. ఇంకా అలాగే బియ్యం కడిగిన వాటరు, మన ఇంట్లో ఏవైనా రైస్ మిగిలిపోయినా అట్లాంటివి వేస్తే కూడా తింటాయి అన్నమాట. ఇంకెందుకు వేస్ట్ చేయడం అనేసి అట్లా ఒక బకెట అందరి ఇళ్ళ దగ్గర పెట్టిపోతారు. మా ఫ్యామిలీ కొద్దిగా పెద్దగా ఉంటుంది కాబట్టి అప్పటికప్పుడు పోయించుకొని వెళ్తారు. మా ఫ్యామిలీ కొద్దిగా పెద్దగా ఉంటుంది కాబట్టి ఎప్పుడైనా సరే మా పోసైతే పెట్టండి అని పెట్టిపోతారు. ఇంకా ఆ రోజైతే ఈవినింగ్ దాకే అట్లా షూట్ చేసాము. సాటర్డే రోజు అయితే జస్ట్ క్లిప్ మాత్రమే షూట్ చేసాము. ఆ రోజు ఎందుకో సాటర్డే రోజు తొలి ఏకాదశి వచ్చింది, మంచిగా పూజ కూడా చేసుకున్నాను కానీ షూట్ చేసుకోలేదు. ఆ రోజు కొద్దిగా ఇంట్లో హెల్త్ బాగాలేదు కదా, కొద్దిగా ఆందోళనగా ఉండే ఆ రోజు నాకు షూట్ చేయాలనిపించలేదు అనమాట. మొత్తం ఇంటి ముందు కల్లాపి చల్లేసాను, నేను ముగ్గు పెట్టలేదు. అందుకు పిన్నికి చెప్తే పిన్ని అట్లా సింపుల్గా ముగ్గు అయితే పెడుతుంది. ఇంకా తర్వాత వచ్చేసి ఇది సండే రోజు ఇదైతే మార్నింగ్ సండే రోజు మార్నింగ్ అయితే మాత్రం లేవంగానే ఇల్లు మొత్తం శుభ్రం చేసేసి ఫస్టే రోటీ అయితే కలిపి పెట్టేస్తాను. ఇంకా బయట ఎవరో వచ్చారు, అందుకు పిన్ని టీ అయితే బయట నుంచి తెచ్చింది. నేను చేస్తాను అన్నాను కానీ నువ్వు రోటీ చేస్తున్నావు చెయ్యి, వాళ్ళ కోసం మళ్ళీ ఇప్పుడు టీ ఎందుకు చేస్తావు, ఇక్కడ గ్యాస్ స్టవ్ కూడా ఖాళీ లేదులే అని అయితే తెచ్చిందనమాట. మా ఇంటి ముందే బంక్ ఉంటుంది కాబట్టి చాలా ప్లస్. అప్పటికప్పుడు ఎవరికైనా కాఫీ కావాలి అంటే మార్నింగ్ ఈవినింగ్ ఎవరైనా బయట నుంచి వస్తే టకీమని ఒక 5 or 10 రూపీస్ తెస్తే సరిపోతుంది. బాగుంటుంది నిజంగా అంటే. ఇంకా తర్వాత మన రోటీ చేయడం అయితే స్టార్ట్ చేసాము. చాలా ఈజీ అనిపిస్తుంది నాకు. చపాతీ చేయడమే చాలా లాంగ్ ప్రాసెస్ అనిపిస్తుంది. కలపడం ఒకసారి, దాన్ని నొక్కడం, మళ్ళీ ఇంకొకసారి కాల్చడం, ఇట్లా అనిపిస్తుంది అనమాట. అదే రోటీ అనుకోండి, ఒకేసారి కలిపిన వెంటనే ఒకవైపు కాలుతూ ఉంటే ఒకవైపు చేసేసినట్టు అనిపిస్తుంది. అందులోనూ చుక్కాయలు కూడా యూజ్ చేయం కాబట్టి షుగర్ ఉన్న వాళ్ళకైనా, వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకైనా, ఇంకా హెల్దీగా ఉండాలనుకున్న వాళ్ళకైనా చాలా మంచిది ఈ జొన్న రోటీ ఆర్ సద్ద రోటీ. ఈరోజు రోటీ గురించి చాలా ఎక్కువ చెప్పినట్టున్నాను. అలాగే మీకు ఎలాంటి వీడియోస్ కావాలి, ఇక్కడ అంటే అత్తారింట్లో మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అనేది అయితే కామెంట్ చేయండి. నాకు కొద్దిగా లాంగ్ వీడియోస్కి టిప్స్ ఇవ్వండి ఎవరికైనా తెలిస్తే. ఇంకా ఇక్కడైతే మాత్రం రోటీ చేయడం కంప్లీట్ అయిపోయింది. మధ్యలో అంటే రోటీ చేస్తే మధ్యలోనే ఆపేసాను. 7:48 అయింది ఇక్కడికి టైం అయితే. ఎందుకు అని అంటే పిన్ని మళ్ళీ వంట దగ్గరికి వచ్చిందనమాట. మామయ్య గారికి ఏదో కర్రీ చేసిస్తుంది, ఇట్లా సూప్ లాగా చేసి ఏదో కర్రీ చేసిస్తుంది. తన కోసం అన్నీ కటింగ్ చేయడానికి అయితే మాత్రము కూర్చుండిపోయాను. ఇంకా అందుకు మధ్యలో వదిలేసాను అన్నమాట. ఇంకా పిల్లలైతే ఇప్పుడు ఇంటి దగ్గరే ఉన్నారు. సండే రోజు కూడా ఇంటి దగ్గరే ఉన్నారు. మండే రోజు మార్నింగ్ పిల్లలు వెళ్ళిపోయారు, మా హస్బెండ్ తీసుకెళ్ళిపోయారనమాట. ఇంకా చెప్పాను కదా రోటీస్ చేయడం అయితే మధ్యలోనే ఆపేసాను అని అయితే. అందుకు ఒక్కొక్కసారి వంటలు నేనే బాగా చేస్తానని నా ఫీలింగు. ఒక్కొక్కసారి అందరికీ నచ్చేలా చేయడం అంటే కొన్నిసార్లు కుదరదు. మామయ్య గారికి చాలా సాల్ట్ తక్కువగా తింటున్నారనమాట. చాలా తక్కువగా చెప్పాలంటే పించ్ ఆఫ్ సాల్ట్తో తింటున్నారు. నాకేమో నా చేతులకి అస్సలు అంత తక్కువ సాల్ట్ వేయడం రాదు. అలా ఒక 2-3 టైమ్స్ అయితే మాత్రం పాపం తినకుండా కూడా అయిపోయారు. ఇంకెందుకులే రిస్క్ అని అయితే ఇంకొక 2 days నువ్వు చెయ్యి, నేను చూస్తాను అని అయితే చెప్పాను అనమాట. అందుకు మామయ్య గారి వారికి కర్రీస్ అయితే పిన్ని చేస్తుంది 0 సాల్ట్తో. నేను చూస్తున్నాను అనమాట. ఎందుకనంటే మనం చేసిన వంట ఒకరు పొగడకపోయినా పర్వాలేదు కానీ వాళ్ళు కడుపు నిండా తింటే అదే చాలు, వాళ్ళకి నచ్చేలా తింటే అదే చాలు. ఇంకొక వైపు అయితే నేను అన్నీ కట్ చేసి ఇచ్చేసిన తర్వాత రోటీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. పిన్ని అయితే కర్రీ చేస్తుంది.
ఒకటి చెప్పనా, కర్రీస్ అయినా వంట నేర్చుకునే వాళ్ళైనా కంప్లీట్గా నేర్చుకోండి. ఎందుకు అని అంటే మనం అన్నీ కటింగ్ చేయడం, మిక్సీ పట్టడం అన్నీ మనదే ఎక్కువ పని అయిపోయి ఉంటుంది. వాళ్ళది ఇలా ఇలా వచ్చి ఇలా గెలికి పెట్టేస్తే వాళ్ళదే కర్రీ అయిపోయి ఉంటుంది, మేమే చేసామన్నట్టు ఉంటుంది. అందుకు కంప్లీట్గా మనమే చేసుకుంటేనే బాగుంటుంది అని నా ఫీలింగ్. ఇంకా దీనికి మీరేమంటారు అని అయితే కామెంట్ చేయండి. తర్వాతకు వచ్చేసి ఒకవైపు కర్రీకి అయితే పెట్టేసింది, ఇంకొక వైపు అయితే నేను ఆ రోజు సండే రోజు మార్నింగ్ మా కోసం అయితే మాత్రం సేమియా ఉప్మా చేస్తున్నాను. మార్నింగ్ రొటీన్ దాకే షూట్ చేస్తాను ఆ రోజు కూడా. ఈ వీడియో అయితే ఇంతే. ఇంత దాకా ఈ వీడియో చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్. అలాగే నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.